హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీజీ హారర్ స్టోరీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మనం 50 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో ఉన్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజు మీకు ఒక హారర్ మూవీ స్టోరీ చెప్పబోతున్నా. మన తెలుగులో ఎన్నో చెత్త హారర్ మూవీస్ చూసాం. అలాగే నేను ఒక కొరియన్ సిరీస్ కూడా చూసా. ఆ కొరియన్ హారర్ స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మూవీ పేరు వచ్చేవాడికి ది హ్యాండ్. మూవీ ఎంట్రన్స్ లో మన హీరో అప్పుడే పడుకొని లెగుస్తాడు. లెగిసి బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే బాత్రూమ్ లో ఒక హ్యాండ్ పైకి లేచి ఉంటది. అది చూసి హీరో ఇంకా నేను రాత్రి తాగింది ఇంకా నాకు దిగలేదేమో అనుకుని కళ్ళు రెండు నలుపుకొని మళ్ళీ చూస్తాడు. కానీ హ్యాండ్ అలాగే ఉంటది. వెంటనే వాళ్ళ మిస్సెస్ ని పిలుస్తాడు. ఒకసారి రైట్ అని. వాళ్ళ మిస్సెస్ అప్పుడే వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ హ్యాండ్ ఎందుకు పెట్టావు అని వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది. నేను ఎక్కడ పెట్టా, నేను వచ్చేవాడికి అక్కడ హ్యాండ్ ఉంది అని అంటాడు. అయితే ఇద్దరు బాత్రూమ్ లోపలికి వెళ్తారు. వెళ్ళి ఆ హ్యాండ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ హ్యాండ్ మూవ్ అవుతుంది. ఆ మూవ్ అవడం చూసి వాళ్ళ మిస్సెస్ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయితే వీటికి భయం వేసి పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులు కాల్ చేస్తే అక్కడికి ఫస్ట్ వాళ్ళ అపార్ట్మెంట్ సెక్యూరిటీ వస్తాడు. సెక్యూరిటీ వచ్చి ఏమైంది, ప్రాబ్లం ఉందంటే ఏంటి, ఏం ప్రాబ్లం చెప్పండి అని అంటాడు. సెక్యూరిటీని తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి ఆ హ్యాండ్ చూపిస్తారు. సెక్యూరిటీ హ్యాండ్ చూసి నువ్వు ఎవరినో చంపేసి అందులో వేస్తావు, బాతులో నువ్వు ఎవరిని చంపు చెప్పు అని చెప్పి హీరో మీదకి వెళ్తాడు. నేను చంపేస్తా, నేను ఎందుకు కాల్ చేస్తాను మీకు, నేను వచ్చి చూసేపాటికి అక్కడ హ్యాండ్ ఉంది, అందుకు నాకు భయం వేసి మీకు కాల్ చేస్తే నేను చంపాను అంటారండి నన్ను అని హీరో అంటాడు. ఆ పక్కన చూస్తే వాళ్ళ మిస్సెస్ కింద పడిపోయి ఉంటది. ఈవిడికి ఏమైంది, ఈవిడ నేను చేస్తావు అని అంటాడు. లేదు మా మిస్సెస్ ఆ హ్యాండ్ చూసి నన్ను కళ్ళు కింద పడిపోయింది అని చెప్తాడు. చెప్పాక సెక్యూరిటీ ఆ హ్యాండ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికి మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది. హీరో ఆ డోర్ ఓపెన్ చేస్తే వెళ్తాడు. వెళ్తే పోలీసులు ముగ్గురు వచ్చి ఉంటారు. ఏమైంది, కాల్ చేశారు, ఎమర్జెన్సీ అని ఏమైంది అని అడుగుతారు. మా బాత్రూమ్ లో ఒక హ్యాండ్ ఉంది, అందుకే మీకు కాల్ చేశాను అని చెప్పి హీరో చెప్తాడు. వాళ్ళు సరే అని చెప్పి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ సెక్యూరిటీ కింద పడిపోయి ఉంటాడు. వెంటనే పోలీసులు హీరోని పట్టుకుంటూ నువ్వేం చేసావు వీళ్ళని, నువ్వే చంపేసావు వీళ్ళని, ఆ బాత్రూమ్ లో హ్యాండ్ ఏంటి, నువ్వు చంపేసి ఎవరినో పెట్టావు అందులో అని హీరోని పట్టుకుంటారు. నేను చేయలేదు, నేను చేసుంటే మీకు కాల్ ఎందుకు చేస్తాను, ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ ఉన్నాడు, బతికే ఉన్నాడు నాకు తెలియదు అని చెప్తారు. అయితే పోలీసు ఈ హీరోని గట్టిగా పట్టుకోమని చెప్తారు. ఒకడు వెళ్ళి ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ పేక ఎవరో నొక్కేసి చచ్చిపోయినట్టు ఉంటది. సెక్యూరిటీ బతుకున్నాడా లేదా అని చెప్పి చూస్తారు. అయితే సెక్యూరిటీ చచ్చిపోయి ఉంటాడు. వీళ్ళకి వెంటనే భయం వేస్తుంది, ఎవరెలా చేశారు అని. అయితే హీరో నాకు తెలియదు, నేను మా మిస్సెస్ చూసాము, చూసేవాటికి ఎలా ఉంది, హ్యాండ్ ఉందని చెప్పి సెక్యూరిటీ వదిలి సెక్యూరిటీని ఎవరో చంపేశారు అని చెప్పి హీరో చెప్తాడు. సరే కదా అని చెప్పి అక్కడ ఉన్న విజువల్స్ అన్ని ఫోటోలు తీసుకుంటారు. ప్రూఫ్స్ గురించి అక్కడ ఉన్నవన్నీ ఎవిడెన్స్ గురించి అన్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఫోటోలు తీసుకొని అందులో ఒక పోలీస్ ఆఫీసర్ గ్లౌజెస్ వేసుకొని ఆ హ్యాండ్ దగ్గరికి వెళ్తాడు. హ్యాండ్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ మూవ్ అవుతుందని చెప్తాడు. అయితే హ్యాండ్ పట్టుకో అంటే నేను పట్టుకో నాకు భయంగా ఉంది అంటే వేరే పోలీస్ వెళ్తాడు హ్యాండ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ హ్యాండ్ వేరే పోలీస్ హ్యాండ్ పట్టుకుంటది. పట్టుకున్న పక్క పోలీసుని కాపాడడానికి ఇంకో పోలీస్ వెళ్తాడు. వెళ్ళాక ఆ హ్యాండ్ మూవ్ అవడం చూస్తారు. అది పైకి వచ్చి పక్క పోలీసుని పేక పట్టుకుని నొక్కి చంపేస్తుంది. వెంటనే వీళ్ళందరికి భయం స్టార్ట్ అవుతుంది, ఏమవుతుంది ఇక్కడ అని. ఇంకొక పోలీస్ కి హ్యాండ్ కి ఇంజురీ అయ్యి బ్లీడింగ్ అవుతూనే ఉంటది. వాళ్ళకి చాలా భయంగా ఉంటది. ఇంకా వీళ్ళ మిస్సెస్ ఇంకా లాగదు. అయితే కాసేపుడికి ఫస్ట్ చచ్చిపోయిన సెక్యూరిటీ అండ్ ఇంకో పోలీస్ హ్యాండ్స్ కూడా ఆ బాత్రూమ్ లో ఉన్న దెయ్యం హ్యాండ్ లాగా చేంజ్ అయ్యి గోల్ పెద్దగా పెరిగి మూవ్ అవ్వడం చూస్తారు. వీళ్ళకి వెంటనే భయం వేస్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ ఇప్పుడైనా మీ ఆవిని లేపు అని చెప్పి హీరో వాళ్ళ వైఫ్ ని గట్టిగా ఊపి లేపుతాడు. లేపి నువ్వేం భయపడక అంటే ఏమైంది అని అంటే అక్కడ పడి ఉన్న ఇద్దరు పోలీసుల్ని చూస్తుంది. చూసి మళ్ళీ కళ్ళు తిరుగుతాడు. నువ్వు కళ్ళు తిరిగి పడకు అని చెప్పి హీరో చెప్తాడు. చెప్పాక హ్యాండ్స్ చచ్చిపోయిన వాళ్ళ హ్యాండ్స్ మూవ్ అవుతా వస్తూ ఉంటాయి. వీళ్ళకి భయం వేసి వీళ్ళ దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసి యాసిడ్ ఉంటాయి. ఆ యాసిడ్ ఆ హ్యాండ్స్ మీద వేస్తారు. వేసిన వెంటనే హ్యాండ్స్ మూవ్ అవడం స్టాప్ అవుతుంది. అంతలో ఒక పోలీస్ హ్యాండ్ కి చేయికి గాయమైంది కదా, ఆ హ్యాండ్ కూడా దయ్యం హ్యాండ్ గా చేంజ్ అవుతుంది. ఆ హ్యాండ్ వెంటనే పోలీసుని గట్టిగా పట్టుకుంటే అతను కూడా సేవ్ చేస్తారు. సేవ్ చేసి డోర్ ఓపెన్ చేద్దాం చెప్తే డోర్ బయట ఎవరో గట్టిగా పట్టుకొని ఉంటారు. ఎంత ట్రై చేసిన డోర్ రాదు. అయితే హీరో ఫోన్ కింద ఉంటే ఆ ఫోన్ ని ఆ దయ్యం హ్యాండ్ మీద వేస్తారు. ఆ ఫోన్ వెంటనే రిటర్న్ మళ్ళీ వేల మీదకి వేస్తుంది. వెళ్ళి డోర్ లో దిగుతుంది. వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఫోన్ పేలిందంటే డోర్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటది అని చెప్పి లైటర్ గురించి చూస్తారు. లైటర్ ఏమో వేరే పోలీస్ పాకెట్ లో ఉంటది. ఆ బాడీలోకి వెళ్ళి లైటర్ తీసి ఫోన్ పేల్చడానికి ట్రై చేస్తారు. ఫోన్ ఎప్పుడైతే పేల్చుతారో బయటకు రావడానికి ఒక వే అనేది క్రియేట్ అవుతుంది. వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చేపాటికి బయట మొత్తం రకరకాల దెయ్యాల హ్యాండ్స్ ఉంటాయి. వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్లే లోపల ఆ హ్యాండ్స్ వీళ్ళందరినీ చంపుదాం అని చెప్పి చూస్తాయి. వీళ్ళకి చాలా భయం వేస్తుంది. అయినా సరే ఆ ఫైర్ పట్టుకుని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పరిగెత్తుకు
పరిగెత్తుకుంటా ఆ దెయ్యాల హ్యాండ్ నుంచి తప్పించుకొని బయటపడతారు. ఇక్కడ కట్ చేస్తే మన హీరో వచ్చేపాటికి హాస్పిటల్లో ఉంటాడు. ఇదంతా ఆయన డ్రీమ్ లో జరుగుతుంది. మా వైఫ్ కి ఎలా ఉంది అంటే మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది, బాగానే ఉంది ఇప్పుడు అని చెప్పి నర్స్ చెప్తుంది. చూస్తే హాస్పిటల్ బయట ఒక హ్యాండ్ మూవ్ అవుతా ఉంటది. ఇదే అండి స్టోరీ. నేను చూసే చెత్త హారర్ స్టోరీ ఉండేది ఒకటే. దీన్ని స్టోరీ అనడం కన్నా షార్ట్ ఫిల్మ్ కూడా పనికిరాదు, అంత దరిద్రంగా ఉంటది ఈ స్టోరీ. ఇది చూసి నాకే టైం వేస్ట్ అనిపించింది. ఎవరైనా సరే ఈ స్టోరీ చూడాలనుకుంటారు, అస్సలు చూడకండి, చెత్త టైం వేస్ట్. ఎవరికైనా ఇక్కడ దాకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. టేక్ కేర్.